నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు పృథ్వీ న్యూస్. శ్రీ అను సేవా ట్రస్ట్ హాఫీజ్ బెట్ వారి సౌజన్యంతో ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని పలు కాలనీలలోని చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మియాపూర్ చెరువు దగ్గర ప్రతి మంగళవారం, శుక్రవారం రాగిజావ ఇవ్వడం జరుగుతుంది అని, ప్రతిరోజు ఓ కాలనీలో దోమల తీవ్రతను గుర్తించి దోమల నివారణకు మస్కిటో స్ప్రే చేయడం జరుగుతుంది అని ట్రస్ట్ ఫౌండర్స్ శ్రీ నవీన్ కుమార్, శ్రీమతి అనుపమ తెలిపారు. ఎండలో 40 డిగ్రీలు దాటడంతో వాహనదారులు ఎంత ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో శ్రీ అను ట్రస్ట్ ద్వారా ఆల్విన్ చౌరస్తాలో 2000 వాటర్ బాటిల్స్ వాహనదారులకు, ట్రాఫిక్ పోలీసులకు దాహం తీర్చడం జరిగింది అని, ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం విషయంలో ప్రాముఖ్యత చూపుతున్నందున అను సేవా ట్రస్ట్కు అశేష స్పందన వస్తుంది అని తెలిపారు. నవీన్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. నవీన్ కుమార్ నాయకత్వం వర్ధిల్లాలి. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఇది చెప్పవయ్యా ముందు అన్ని సేవలు అది దీని చెప్పాలి. నమస్కారం. మా పాప పేరు దివ్య. ఈమెకి 3 సంవత్సరాల నుండి పచ్చకామర్లు వచ్చి ఇట్లా అయిపోయింది. ఈమెకు 15 లక్షలు ఖర్చు పెట్టాము. ఈమెకు ఇప్పుడు కూడా 15,000 నెలకు అవుతుంది. 3,000 మాకు ఇవంతా పరిస్థితి చెప్పిన తర్వాత మాకు 3,000 అందించిన ఆర్థిక సాయం అందించిన అను సేవా ట్రస్ట్ వారికి ధన్యవాదాలు. అనుపమ మేడం గారికి, నవీన్ సార్ గారికి మా కృతజ్ఞతలు. I did not expect these people కి మనం హెల్ప్ చేయడం అన్నది ఇట్స్ ఎ గుడ్ థింగ్. అండ్ దానికి మీరు ఇనిషియేషన్ తీసుకుని సో ఇమీడియట్గా మీరు దానికి రెస్పాండ్ అయ్యి రావడం అన్నది కూడా చాలా గ్రేట్. అది నమస్కారం అండి. నా పేరు కృష్ణ అండి. శ్రీ అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మేము అందరం మెంబర్స్గా చేస్తున్నాము. మా సోషల్ యాక్టివిటీస్లో భాగంగా 4 చలివేంద్ర కేంద్రాలు నడుస్తున్నాయండి. అలాగే మన రీసెంట్గా ఆల్విన్ కాలనీ చౌరస్తా దగ్గర వాటర్ బాటిల్స్ ఇవ్వడం జరిగింది, 2000 వాటర్ బాటిల్స్. అలాగే ఒక 10th క్లాస్ అబ్బాయికి భాషమి స్కూల్ నిజాంపేట్ అబ్బాయికి 10th క్లాస్ ఎగ్జామ్ రాయించడం జరిగింది అను సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో. నవీన్ గారు, అనుపమ గారు ఆధ్వర్యంలో నడుస్తుందండి ఇది. అదేవిధంగా మనకి ఎవ్రీ డే ఒక కాలనీకి మస్కిటో ఫాగింగ్ వెళ్తుందండి దోమలకి. ఇంకా ఎవ్రీ వీక్లీ ట్వైస్ రాగి జావా ఒకటి అఫీస్పేట్ చెరువు దగ్గర ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ జరుగుతుందండి. దీనికి మెయిన్గా నవీన్ గారు ఇంకా అనుపమ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అను సేవా ట్రస్ట్. మేమందరం మెంబర్స్గా ఉన్నామండి దాంట్లో. గత సంవత్సరం నుండి నడుస్తుందండి ఇది. లాస్ట్ టైం మా ఇప్పటికైతే బాగానే ఉందండి, అందరూ బాగా ఇదిగా ఉన్నది. వాటర్ బాటిల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ మొన్న ఆల్విన్ చౌరస్తాలో ఒక 2000 బాటిల్స్ చేసామండి, సిగ్నల్ దగ్గర ఆపి. అవి బాగా జరిగిందండి. అది ట్రాఫిక్ పోలీస్ వాళ్ళందరికీ ఇవ్వడం జరిగింది. బాగా ఇంకేమన్నా సేవా కార్యక్రమాలు చేశారా? ఇవి కాకుండా హాస్పిటల్ వాళ్ళకి ఉన్న వాళ్ళకి మెడికల్గా సపోర్ట్ చేసామండి. వాళ్ళది ఉన్నాయి. ఎడ్యుకేషన్ పరంగా, హాస్పిటల్ పరంగా, అలాగే చలివేంద్ర కేంద్రాలు, వాటర్ బాటిల్స్, ఇంకా రాగిజావా మార్నింగ్ వాకర్స్కి హెల్త్ పరంగా వాళ్ళకి రాగిజావా ఇవ్వడం జరుగుతుంది వీక్లీ ట్వైస్. ఇంకా మా దృష్టికి వచ్చిన ఏమన్నా ఉంటే కనుక మేము ఇంకా ఫర్దర్గా ఇంకా బాగా చేయాలని కోరుకుంటున్నామండి. ఓకే, నమస్తే అండి. నా పేరు శివకుమార్. నేను అను సేవా ట్రస్ట్ సేవా బోర్డు మెంబర్ని అండి. అలాగే మేము ఈ సేవా ట్రస్ట్ మినిమం 1 year నుంచి స్టార్ట్ చేశామండి. 4 చోట్ల ఈ చలివేంద్ర కేంద్రాలు పెట్టాము. అలాగే అంకుర హాస్పిటల్ పేద ఆరోగ్య బాగలేక పేద అబ్బాయికి బాగలేకుంటే అతనికి ధన సహాయం చేయడం జరిగింది. అలాగే నిజాంపేట విజ్ఞాన స్కూలు కుర్రాడికి కూడా 10th క్లాస్ అబ్బాయి ఇప్పుడు ఫీజులు కట్టలేని ఇబ్బందులో ఉంటే అతనికి సహాయం చేయడం జరిగింది. అలాగే ప్రతి వీక్లీ ఒక్కొక్క కాలనీలో మస్కిటో ఫాగింగ్ చేస్తున్నాము మా సేవా ట్రస్ట్ నుంచి. అలాగే అఫీస్పేట్ చెరువు దగ్గర కూడా వీక్లీ 2 times మంగళవారం, శుక్రవారం మార్నింగ్ వాకర్స్కి రాగి జావా సప్లై చేయడం జరుగుతుంది. అలాగే వాటర్ బాటిల్స్ ప్రతి వీక్ ఆల్రెడీ ఇప్పటికి 2 times మనం ఆల్విన్ సిగ్నల్ దగ్గర ప్లస్ అలాగే
మన మియాపూర్ సిగ్నల్ దగ్గర కర్డ్ రైస్ అవి డిస్ట్రిబ్యూషన్ చేయడం కూడా జరుగుతూనే ఉంది. అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాము. ఇక ముందు ఈ సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని మరి ముఖ్యంగా తెలియజేస్తున్నాము.